చీకటి సమస్యను బంగారు భవిష్యత్తుగా మార్చే దేవుడు. ఈ మాటలు మీ జీవితాలను మార్చబోతున్నాయి. మనం ఆరాధించే దేవుడు మరణాన్ని కూడా తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు. మరణము మీదే సర్వాధికారము ఉన్న దేవునికి మన జీవితంలో వచ్చే ఏ చీకటి సమయాన్నైనా సరే ఒక అద్భుతమైన బంగారు భవిష్యత్తుగా మార్చడం చాలా సులభం. చాలామంది తమ జీవితంలో కష్టాలు, చీకటి పరిస్థితులు వచ్చినప్పుడు తీవ్రమైన నిరాశకు గురవుతారు. ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చినా, అప్పుల పాలైనా లేదా శత్రువులు తమను చుట్టుముట్టినా ఇక మా జీవితమింతే, మా బతుకు అయిపోయింది అని భయపడతారు. అలాంటి సమయంలో వాళ్లు చేసే మొదటి తప్పు ఏమిటంటే ప్రార్థన చేయడం మానేస్తారు, దేవునికి దూరమవుతారు. కాని దేవుని వాక్యం ఏమి చెబుతుందంటే చీకటి పరిస్థితులలోనే మనం దేవుని పాదాలను మరింత గట్టిగా పట్టుకోవాలి. మీ చీకటి సమయాలను ప్రార్థనలో గడపండి. దావీదు మరియు పౌలు జీవిత ఉదాహరణలు. భక్తుడైన దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. తన ప్రాణాన్ని తీయడానికి శత్రువులు వెంటబడ్డారు. తన సొంతవాళ్లే తనను నిందించారు. అది అతనికి అత్యంత భయంకరమైన చీకటి సమయం. కాని దావీదు ఆ సమయంలో మనుషుల వైపు చూడలేదు. తనను నిందించిన వారి మాటలను పట్టించుకోలేదు. ఆయన ఏడుస్తూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. ఆ కన్నీటి ప్రార్థన దావీదు జీవితాన్ని ఎలా మార్చిందో మనందరికీ తెలుసు. దేవుడు దావీదును ఒక గొప్ప రాజుగా నిలబెట్టాడు. అతని చీకటి సమయాన్ని దేవుడు ఒక బంగారు భవిష్యత్తుగా మార్చాడు. అలాగే మనం అపోస్తలుల కార్యముల గ్రంథంలో చూస్తే పౌలు ప్రయాణిస్తున్నప్పుడు సముద్రంలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. రోజుల తరబడి సూర్యుడుగాని నక్షత్రాలుగాని కనిపించలేదు. వారందరూ ఇక చనిపోతాము అని ప్రాణాలమీద ఆశలు వదులుకున్నారు. అది ఒక భయంకరమైన చీకటి పరిస్థితి. కాని పౌలు ధైర్యంగా దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు తన దూతను పంపి ఆ తుఫానును ఆపి వారందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. దేవుడు ఆ చీకటి సమయాన్ని కూడా జయంగా మార్చాడు. యేసుప్రభూ వారిని సిలువవేసినప్పుడు ఆయన శిష్యులకు అది ఎంతో చీకటి సమయం. తమ గురువు చనిపోయారని వారు భయపడి తలుపులు వేసుకుని దాక్కున్నారు. కాని మూడవ రోజు ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆ శిలువ మరణము అనే చీకటి సమయము గుండానే ఈ లోకానికి పాపక్షమాపణ, రక్షణ మరియు పరిశుద్ధాత్మ దేవుని రాక అనే గొప్ప బంగారు భవిష్యత్తు లభించింది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మన హృదయాలలో గొప్ప శాంతినిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఎటువంటి చీకటి సమస్య గుండా వెళుతున్నా నిరాశపడకండి. వైద్యులు నయం కాదని చెప్పిన దీర్ఘకాలిక రోగమైనా సరే, ఎవరూ తీర్చలేనంత అప్పుల బాధైనా సరే, కుటుంబంలో నెమ్మదిలేని పరిస్థితులైనా సరే, దేవుడు మీ పరిస్థితిని మార్చగలడు. మీ చీకటి సమయాల్లో దేవుడు మీకు రెండింతల మేలు చేయబోతున్నాడు.